లేదా అంటే లక్షల కొద్ది రేషన్ కార్డులు కేసీఆర్ గారి నాయకత్వంలో అర్హులను గుర్తించి ఆనాడు ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డుల విషయంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎక్సెస్ కుటుంబాల కంటే కూడా ఎక్కువ కార్డులు మనం ఇచ్చినామని కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అయినప్పటికీ దుష్ప్రచారం చేసిండ్రు, కార్డులు ఇవ్వలేదని బదనాం చేసిండ్రు. వాస్తవ పరిస్థితి చూసినప్పుడు 10 ఏళ్ల పాలనలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇంకా ఇవ్వవలసి ఉన్న వాళ్ళకు కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది గతంలో. అదేవిధంగా ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చిన ఒక్క నెల లోపట్నే రేషన్ కార్డులు ఇస్తామన్నారు. నెల లోపట్నే సన్నబియ్యం కూడా అందరికి ఇస్తామని చెప్పిండ్రు. 100 రోజుల లోపలనే సన్నబియ్యం కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పారు. మరి ఇలా రేషన్ కార్డుల విషయంలో చూసినట్టయితే రాష్ట్రం మొత్తడం కూడా రచ్చరచ్చ పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఆ రోజు మేము కొన్ని పరిస్థితులకు అనుగుణంగా ఆనాడున్న ప్రభుత్వం సమైక్య ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలకు న్యాయం జరగలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు చేరువగా పోవాలి, ప్రజలకు అనుగుణంగా ఉండాలి అనే ఉద్దేశంతో చాలా చర్యలు తీసుకున్నారు. మరి ఆ రోజు 2.5 ఎకరాలు ఉన్నటువంటి మాగాని భూమిని 3.5 ఎకరాలకు చేయడం జరిగింది. అదేవిధంగా 5 ఎకరాలు ఉన్నటువంటి చెలక భూమిని 7 ఎకరాల నరకు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఆ రోజు పేద ప్రజలను ఉద్దేశించి వాళ్ళ ఆదాయ వనరులకు సంబంధించినటువంటి విషయాలను ఉద్దేశించి చేసినటువంటివే. అదేవిధంగా ఆదాయానికి సంబంధించి కూడా 60,000 నుంచి 75,000 నుంచి మరి 2,50,000 రూపాయల ఆదాయ పరిమితికి మనం పెంచడం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ 10 సంవత్సరాలు అంటే 11 సంవత్సరాల తర్వాత 11 సంవత్సరాలలో కూడా ఇప్పుడు ఏదైతే గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నారో ఇదే పరిమితిని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. 11 సంవత్సరాలలో ఇన్ఫ్లేషన్ పెరిగింది, ధరలు పెరిగినాయి, జీవన పరిణామాలు పెరిగినాయి. వాటికి అనుగుణంగా మరి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉండే. కానీ చెప్పే మాటలు గొప్పై చేతలకు వచ్చేటప్పటికి మాత్రం శూన్యంగా కనబడతా ఉన్నది. ప్రజాపాలనలో ప్రజలకు చాలా గొప్పగా న్యాయం జరుగుతుందని మరి ఆనాడు బాకాలూదినటువంటి కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యతలు వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రజలను నమ్మించి మరి అన్ని విషయాలలో మోసం చేసినటువంటి విషయం మనకు కనబడతా ఉన్నది. ఈరోజు ఈ రేషన్ కార్డులను ఎట్లా తగ్గించాలి, రేషన్ కార్డుల సంఖ్యను పెంచి లేనటువంటి వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతలేదు. ఆనాడు ఎవరైతే ప్రభుత్వ పరంగా అవుట్సోర్సింగ్లో పనిచేసే అటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కూడా పరిగణనలో తీసుకొని వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగుల కింద కాకుండా వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చినటువంటి ప్రభుత్వం. వాళ్ళ జీతభత్యాలకు కూడా కొద్దిపాటివే కాబట్టి వాళ్ళను మామూలు మరి మధ్యతరగతి కింద తీసుకొని వాళ్ళని గుర్తించి పేదవాళ్ళుగా గుర్తించి వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి వాళ్ళనందరినీ కూడా కట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆదాయ పరిమితి చూస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రభుత్వ కన్సర్న్గా పనిచేసేటువంటి వాళ్ళను తగ్గించేటువంటి ప్రయత్నం. మొత్తంగా చెప్పాలంటే రేషన్ కార్డులను తగ్గించాలని మరి రకరకాల ప్రయత్నాలు ఈరోజు చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి 400 రోజులు అవుతున్నది. మరి ఒక్క హామీ అన్న అమలు చేసిండ్రా అంటే ఏ హామీ అమలు చేయడం లేదు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఈ రేషన్ కార్డు పేరు మీద అప్లికేషన్ తీసుకుంటున్నారు. అసలు ఎన్నిసార్లు అప్లికేషన్ తీసుకుంటారు? ప్రజాపాలన అప్లికేషన్లే మాకు తెలిసినంత వరకు 1,10,00,000 1,12,00,000 అప్లికేషన్లు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మీరు తీసుకున్నారు. ఆ అప్లికేషన్లు ఏమైనాయి?
ఆ అప్లికేషన్లో తీసుకున్నప్పుడే అన్ని వివరాలు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డు కోసం అప్లికేషన్లు తీసుకుంటున్నారు. తర్వాత బీసీ కులగణన కోసం కూడా అప్లికేషన్లు తీసుకున్నారు. అన్ని వివరాలు మీ దగ్గర ఉన్నాయి. ఇప్పటికే నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఈ తీసుకున్నటువంటి అప్లికేషన్లలోనే అర్హులు ఎవరు, అర్హులు కానటువంటి వాళ్ళు ఎవరు, రేషన్ కార్డులు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ కాలయాపన చేయడం కోసం, కాలం వెళ్ళబుచ్చడం కోసం, మేమేదో చేస్తున్నామని చెప్పడం కోసం ఈ అప్లికేషన్లు తీసుకోవడం తప్ప ఇంకోటి కాదనేది మనకు ఖచ్చితంగా కనబడతా ఉంది. అంటే అప్లికేషన్లే తప్ప దాని ఫలితం లేదు. ఇప్పటిదాకా చూసుకుంటూ వస్తున్నటువంటిది ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు చూసినట్టయితే శూన్యం తప్ప ఏం లేదు. అదేవిధంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన యథాతథంగా దీన్నే కొనసాగించడం, గతంలో ప్రభుత్వం ఏదైతే మరి ప్రజల సౌకర్యార్థం వారిని ఆ ఆర్థిక స్థితిగతులను పెంచిందో ఇప్పుడు కూడా పెంచి ఇవ్వాలి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కాలయాపన పేరుతో పదే పదే అప్లికేషన్లు తీసుకోవడం ఏదైతే ఉన్నదో ప్రజలను ఇది వంచడం తప్ప ఇంకొకటి కాదు. దీన్ని విసుక్కుంటున్నారు ప్రజలు. ఇప్పటికే ఎన్నిసార్లు తీసుకుంటారు అప్లికేషన్స్ అని. మరి దీన్ని వెంటనే ప్రభుత్వం ఆలోచించి దీనిపైన తగిన నిర్ణయం తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే